విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. వాటర్ తీసుకోండి. ప్రాణాలు నిలబెట్టావు. థ్యాంక్స్ బాబు. నువ్వు రోజీ గారి మనవడి వినోదివి కదూ? అవును. మీరు? నా పేరు రవీంద్ర. మీ అమ్మమ్మ రోజీ గారి దగ్గర చాలా కాలం పనిచేశాను. ఓహో. విధి ఎంత చిత్రమైనది బాబు. నిన్ను కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా కలవలేకపోయాను. ఇవాళ అనుకోకుండా నువ్వే కలిసావు. ఏమిటిలా అంటున్నాడా అని ఆశ్చర్యపోతున్నావు కదూ. ఒక్క నిమిషం అలా కూర్చో బాబు. మీ నానమ్మ లక్ష్మీదేవి గారిని అసహించుకుని నువ్వు ఆవిడికి దూరం అయిపోవడానికి కారణం నేనే బాబు. ఏమిటి మీరు అంటున్నది? అవును బాబు, నిజానికి అందులో లక్ష్మీదేవి గారి తప్పేమీ లేదు. ఆ విషయం మీకెలా తెలుసు? నాకు బాగా తెలుసు బాబు. ఎలా తెలుసో చెప్తాను. ఆ ప్లాన్ అంతా నాకు ముందే తెలుసు కాబట్టి సరిగ్గా వాళ్ళు జీప్ ఎక్కే సమయానికి ఇద్దరినీ కలిపి ఫోటోలు తీశాను. రోజీ ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని చలసాని గారికి లక్ష్మీదేవి గారికి సంబంధం ఉందని ప్రచారం చేసి వాళ్ళ పరువు తీసింది. మీకు ఈ విషయం తెలుసు కూడా నాకు చెప్పకుండా ఎందుకు దాచారు? నా చేత నీకు ఆ నిజం చెప్పించాలని లక్ష్మీదేవి గారు ఎంతో ప్రయత్నించారు. నన్ను ఎస్ఐ నరేందర్ని రోజీ ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఆ నిజం నీకు తెలిస్తే తనను నువ్వెక్కడ అసహించుకుంటావునని, లక్ష్మీదేవి గారి దగ్గరికి వెళ్ళిపోతావేమోనని రోజీయే నిన్ను అమెరికా పంపించేసింది. ఈలోగా నేను చేసిన దుర్మార్గం పనికి అరెస్ట్ అయ్యాను. నాకు ఆ ఫొటోస్ పంపించింది ఎవరు? మీరా? రోజీయా? రోజీయే పంపించింది. అంతేకాదు, నీకు నమ్మకం కలగడం కోసం ఎస్ఐ నరేందర్ని డబ్బుతో కొనేసింది. నిజంగానే వాళ్ళు బ్రోతల్ కేసులో అరెస్ట్ అయ్యారని పాత రికార్డులు చూపించి అతని చేత చెప్పించింది. ఇప్పటికైనా నువ్వు లక్ష్మీదేవి గారికి చలసాని గారికి మధ్య ఏ సంబంధం లేదని నమ్మితే చాలు. నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. అనుకోనిది ఏదైనా జరిగి నేను చనిపోతే ఆ నిజం నాతో పాటే సమాధి అయిపోయేది. ఏ దేవుడో కరుణించి నీకు నిజం చెప్పే అవకాశం కల్పించాడు. ఓ మంచి పని చేశా అన్న సంతృప్తిని నాకు మిగిల్చాడు. మీకు తెలిసిన నిజాలు చెప్పి నాకెంతో హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. వస్తాను. మంచిది బాబు.
వినోద్ గారు ఇక్కడికి వచ్చారా? అవును బాబు, నిన్ను కలిశారా? నన్ను కలవటం, నేను చేసిన అన్యాయాన్ని చెప్పడం జరిగింది బాబు. అలాగా? అవును గిరి, ఇక నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఇన్నాళ్ళు చేసిన పాపం గుండెను మండిస్తుంటే జీవోత్సవంలో బతికాను. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. ఇవాళ లక్ష్మీదేవి గారికి నేను చేసిన అన్యాయం వినోద్ బాబుకి చెప్పుకునే అవకాశం కలిగింది. నా మనసు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. హలో నాన్న. హాయ్ వినోద్, హౌ ఆర్ యూ మై బాయ్? ఫైన్ నాన్న, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. రియల్లీ సర్ప్రైజింగ్. ఏంటి నాన్న, నేను ఆనందంగా ఉండడమా? అవును, ఈ మధ్య ఎప్పుడు కలిసినా ఏదో పోగొట్టుకున్నట్టు, దేనికో బాధపడుతున్నట్టు మాట్లాడమే తప్ప ఆనందంగా ఉన్నానని ఎప్పుడు చెప్పలేదు. అఫ్ కోర్స్, దానికి కారణం నీకు కూడా తెలుసు. కానీ ఇవాళ నేను చాలా ఆనందంగా ఉన్నాను. వెరీ గుడ్. ఏమిటి సంగతి? మనసేమన్నా మార్చుకున్నావా? మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనగానే వచ్చిందా ఏంటి? అది కాదు నాన్న, మరేమిటి? నిన్ను, సంజయ్ని, నానమ్మని అందరినీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను కదా, అవన్నీ అనుమానాలేనని తేలిపోయాయి. ఇప్పుడే అందిన వార్త అని న్యూస్లో చెప్పినట్టు చెప్తావేంటి? నీ అనుమానాలన్నీ ఎప్పుడో క్లియర్ అయిపోయాయి కదా. అవుననుకో, కానీ నానమ్మ విషయంలో చిన్న అనుమానం ఉండిపోయింది కదా. అయితే అందులో నానమ్మ తప్పేం లేదని, నన్ను తన దగ్గరికి తెచ్చుకోవడానికి అదంతా గ్రాని ఆడిన నాటకమేనని నిన్ననే తెలిసింది. రియల్లీ? అవునన్నా, అన్నీ క్లియర్ అయిపోయేసరికి ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టుంది. టోటల్గా రిలాక్స్ అయిపోయాను. ఇట్స్ టూ మచ్ వినోద్. అంత మంచి విషయం ఇప్పుడే చెప్పడం. వెంటనే నా దగ్గరికి ఎందుకు రాకూడదు? తప్పకుండా వస్తాను నాన్న. అది చెప్పాలని నేను నీకు ఫోన్ చేశాను. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? వినోద్, నాన్న, నిజంగా నువ్వు హ్యాపీగా ఉన్నావని ఇప్పుడు తెలుస్తుంది. ఇంతకీ నాన్నమ్మ విషయం నీకెవరు చెప్పారు? చిన్న ఫాదర్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తే అనుకోకుండా అక్కడ గిరి వాళ్ళ నాన్న కలిశాడు. ఎవరు? రవీంద్ర? అవును, అతను జైల్లో ఉన్నాడు కదా. హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి తీసుకొచ్చారు. అతనికి నేనేదో హెల్ప్ చేయబోతే నన్ను గుర్తుపట్టి నానమ్మ గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? నానమ్మకి చలసాని గారికి ఏ సంబంధం లేదని చెప్పాడు. గ్రానీయే వాళ్ళిద్దరిని హోటల్ రూమ్లో కలుసుకునేలా ప్లాన్ చేసి ఫోటోలు తీసి వాళ్ళిద్దరిని బజాను పడేలా చేయమని చెప్పిందని, తనే స్వయంగా ఫోటోలు తీశానని చెప్పాడు. నానమ్మ చలసాని గారు మంచి మనుషులని, అలాంటి వాళ్ళకి అన్యాయం చేసినందుకే తనకి గతి పట్టిందని చాలా బాధపడ్డాడు. థ్యాంక్ గాడ్. రవీంద్ర చేత నీకు ఆ నిజం చెప్పిద్దామని నాన్నమ్మ 2-3 సార్లు ట్రై చేసినా రోజీ పడనివ్వలేదు. పోనీలే, రవీంద్ర కూడా చెప్పకపోతే నాన్నమ్మ మీద నీకున్న అనుమానం అలాగే ఉండిపోయేది. నాన్నమ్మకి నువ్వు దూరంగానే మిగిలిపోయి ఉండేవాడివి. ఇప్పటికైనా నీకు ఆ నిజం తెలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజమే నాన్న, నేను గ్రానీని గుడ్డిగా నమ్మేసి నానమ్మని ఎన్ని మాటలని నేను బయటకు వచ్చేసానో తలుచుకుంటే అంత మూర్ఖంగా ఎలా బిహేవ్ చేశానా అనిపిస్తోంది. ఓకే మై బాయ్, అప్పటి పరిస్థితులు అలాంటివి. దానికి నువ్వేం చేస్తావు? ఎనీహౌ, ఇప్పుడు ఏ అనుమానాలు, అపార్థాలు, అపోహలు లేవు కదా. ఇంక నువ్వు మన ఇంటికి రావడానికి ఏ రెడ్ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్స్ లేవు. లైన్లన్నీ క్లియర్ అయ్యాయి కాబట్టి ఇంకెందుకు లేటు? మనం ఇమీడియట్గా వెళ్ళి ఆ రూమ్ ఖాళీ చేసేసి మన ఇంటికి వెళ్ళిపోదాం. పద. వద్దు నాన్న, నేను రాలేను. మళ్ళీ మొదటికి వచ్చావేంటి వినోద్? అంత తప్పు చేసి నానమ్మ ఎదురుగా నిలబడాలంటే గిల్టీగా ఉంది. నిజమే, నాన్నమ్మ విషయంలో నేను చేయరాని తప్పు చేశాను. భార్గవి గొడవల్లో పడి నేను నాన్నమ్మని ఎన్నో మాటలు అన్నాను. ఇంట్లోంచి వెళ్ళిపోమని కూడా చెప్పాను. అయినా అవేవి పట్టించుకోలేదు. నిండు మనసుతో నన్ను క్షమించింది. నానమ్మ సంగతి సరే, నేను వస్తే సంధ్య ఎలా ఫీల్ అవుతుందో. నువ్వు వస్తున్నావని తెలిస్తే ఎక్కువగా ఆనందించేది సంధ్యే. నిజమేననుకో, కానీ అంటే నేను ఇంత చెప్తున్నా నీకు నమ్మకం లేదన్నమాట. సంజయ్ ఏమంటుందోనన్న డౌట్ ఉండిపోయిందన్నమాట. సరే, సంజయ్ నీ దగ్గరికి వచ్చి మన ఇంటికి వెళ్దాం రాబావా అని నీ చెవు పట్టుకొని తీసుకొచ్చేలా చేస్తాను. అప్పుడైనా వస్తావా? గవర్నమెంట్ ఆఫీసులో ఫైల్ లాగా ఆ క్లియరెన్స్ లేదు, ఈ క్లియరెన్స్ లేదు అని మళ్ళీ ఏదైనా అడ్డుపుల్ల వేస్తావా? ఇంకేం లేదు నాన్న. దెన్ ఓకే. మరి నేను వెళ్తున్నాను. నిన్ను తీసుకెళ్ళడానికి సంజయ్ వస్తుంది. రెడీగా ఉండు.
బాబు మీరా రండి బాబు రండి. ఏడున్నారు ఏడు చేస్తున్నారని రోజు అడుగుతూనే ఉంటాను బాబు, కానీ చెప్పేవాళ్ళు ఏరి. చూసినారా బాబు, చీకటి గదిలో ఉన్న ఇంటికి మీరు రాగానే ఎలుగు ఎలాగొచ్చేసినదో. బాబు నానెళ్ళి గాని గారికి చెప్పేసి వస్తాను, మీరు లోనికి వచ్చి కూకున్నాడు బాబు. నానెళ్ళి చెప్పేసి వస్తాను. వమ్మగారు 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 కొంపలు అట్టుకుపోయినట్టు ఏమిటా కేకలు? నాన్న చెప్పింది ఇంతే, నాకన్నా గట్టిగా అరుతారు అమ్మగారు. ఏమిటో చెప్పు. వినోద్ బాబు గారు వచ్చారు. వినోద్ వచ్చాడా? ఆయ్. వినోద్ ఎలా ఉన్నావు? రా లోపలికి రా. అక్కడే నిలబడిపోయావే, ఇది నీ ఇల్లు వినోద్, రా. ఏంటి వినోద్ ఆ కవరు? నీకోసమే తెచ్చాను. నా కోసమా? ఏమిటది? చూస్తే నీకే తెలుస్తుంది. ఏవో ఫోటోల్లో ఉన్నాయి. అవును, ఫోటోలే. ఎప్పుడు తీయించావు? నేను తీయించినవి కావు, మరి నువ్వు ముచ్చటపడి తీయించిన ఫోటోలు. నిజమా? ఉమ్. ఏమిటలా అయిపోయావు? ఫోటోలు బాగా రాలేదా? సరిగ్గా తీయలేదా? ప్రింటులు బాగా రాలేదా? కళ్ళద్దాలు తుడుచుకుని మరోసారి చూడు. ఫోటోలు చాలా బాగున్నాయి కదూ? మనుషుల్ని గుర్తుపెట్టేలా ఉన్నాయి కదూ? ఇంతగా ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది, కానీ గుర్తుకు రావడం లేదు. వినోద్, ఈ ఫోటోలు నీకెలా వచ్చాయి? అలా అడుగుతాయండి గ్రాని. ఎంతో ప్రేమగా నువ్వేగా ఈ ఫోటోలు నాకు పంపించింది. ఏం మాట్లాడుతున్నావు వినోద్? ఫోటోలు నేను పంపించడం ఏమిటి? అదేమిటి గ్రాని, ఫోటోలతో పాటు ఎవరో రాసినట్టు ఆకాశరామన్ ఉత్తరం కూడా రాసి పంపించావు. అప్పుడే మర్చిపోయావా? ఓసారి గుర్తు చేసుకో. లేదు, నేను ఈ ఫోటోలు ఉత్తరాలు పంపించలేదు. నాకేం తెలీదు. తెలుసు, ఆ ఫోటోల సంగతి నీకే తెలుసు. ఆ ఫోటోలు చూసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని ఇంతవరకు ఓపిక పట్టాను. నువ్వు షాక్ అయినప్పుడే నాకు పరిస్థితి అర్థమైంది. ఇవి ఫోటోలు కావు, నీది ఎంత క్రిమినల్ మైండో చెప్పడానికి తగిన సాక్ష్యాలు ఇవి. హ, ఈ ఫోటోలు చూపించాగా చలసాని గారికి నానమ్మకి సంబంధం ఉందని ప్రచారం చేశావు. ఈ ఫోటోలు పంపించాగా నాకు నానమ్మ మీద అసహ్యం కలిగించి నన్ను ఇల్లు వచ్చేసేలా చేశావు. లేదు, నేనేం చేయలేదు. అదంతా అబద్ధం. ఈ ఫోటోలు ఎవరు తీశారో ఎప్పుడు తీశారో నాకేం తెలీదు. నాకు తెలుసు. ఈ ఫోటోలు తీసింది రవీంద్ర. చలసాని గారికి నానమ్మకి సంబంధం ఉందని అందరినీ నమ్మించడానికి ఈ ఫోటోలు తీయించింది నువ్వు. చాలా ఇంకా వివరాలు కావాలి. చలసాని గారు లాడ్జిలో ఉంటే కావాలనే నానమ్మని అక్కడికి పంపించి ఎస్ఐ నరేంద్ర చేత బ్రోతల్ కేసు కింద వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయించావు. ప్రూఫ్ కోసం రవీంద్ర చేత ఫోటోలు తీయించావు. ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయి? ఎవరు చెప్పారు? ఏ తెలిస్తే వాళ్ళని కూడా లేపేద్దామనా? ఈ ఫోటోలు తీసిన రవీంద్రే చెప్పాడు. అది నిజం కాదు. అరెస్ట్ చేయించానన్న కోపంతో రవీంద్ర నీకని అబద్ధాలు చెప్పాడు. ఇవి అబద్ధాలు కాదు, పచ్చి నిజాలు. బజారు మనిషి, చిల్లర మనిషి అని ఎప్పుడు నానమ్మను అంటుంటావుగా, మరింత నీచమైన పనులు చేసి నిన్నేమనాలి? ఫోటోలు చూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నిన్ను ఏ కేసులు ఇరికించాలి? నానమ్మ బజారు మనిషి కాదు, బంగారం లాంటి మనసున్న మనిషి, చిల్లర మనిషి కాదు. ఎవరైనా చేతులెత్తి నమస్కారం పెట్టాల్సిన సంస్కారం ఉన్న మనిషి. ఇంక నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని రకాల ఫోటోలు తీయించినా నానమ్మ మీద నాకున్న నమ్మకాన్ని చెడగొట్టలేవు. అది గుర్తుంచుకో. చిరిగి నీ ముక్కలు నేర్చుకుని అందంగా అతికించుకో. నువ్వు చేసిన పాప పనులు తలుచుకుంటూ పిచ్చిదాల్లా నవ్వుకో. చేసిన పాపం ఊరికే పోదు. అందుకు తగ్గ ఫలితం ఎప్పుడో కాదు, అది ఈ జన్మలోనే అనుభవిస్తావు. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి గిరిగారు ఒకేసారి ఇన్ని ఫైల్స్ పెట్టారు? సేల్స్ రిపోర్ట్స్, స్టాక్ స్టేట్మెంట్స్, సేల్స్ ట్యాక్స్ మంత్లీ రిటర్న్స్ అంతా రెగ్యులర్ కరెస్పాండెన్సే మేడం. నేను ఆల్రెడీ చెక్ చేశాను. మీరు ఓసారి చెక్ చేసి సంతకాలు చేస్తే చాలు.
ఇదేమిటి? మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో టెక్నికల్ పోస్టులు కొన్ని ఖాళీగా ఉన్నాయి మేడం. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి రెఫర్ చేస్తూ లెటర్ రాశాను. రెఫర్ చేయడం మంచిదే, కానీ ఏం లాభం? వాళ్ళ లెటర్ చూసి మనకు రిప్లై ఇచ్చేసరికి 6 నెలలైనా పడుతుంది. ఎంతైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా, ఆ మాత్రం లేట్ చేయకపోతే వాళ్ళ విలువ ఏముంటుంది? అంతవరకు మన పనులు ఆపుకుని కూర్చోలేం కదా. అందుకని డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకుందాం, లేదంటే పేపర్ నోటిఫికేషన్ ఇద్దాం. పర్వాలేదు మేడం, లెటర్ వెళ్ళగానే నేను ఫాలోఅప్ చేస్తాను. అలా అయితే ఓకే. ఇంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఈ రోజుకి ఇంతే మేడం. మేడం, వినోద్ బాబు మిమ్మల్ని ఏమైనా కలిసారా? వినోదా? లేదే. ఎందుకలా అడిగారు? ఏం లేదు మేడం, ఒకప్పుడు రోజీ పంపించిన ఫోటోలు చూసి చలసాని గారికి లక్ష్మీదేవి గారికి ఏదో సంబంధం ఉందని అనుమానపడే కదా వినోద్ బాబు వెళ్ళిపోయింది. అవును. అది ఒట్టి అనుమానమేనని, అదంతా రోజీ ఆడించిన నాటకమేనని వినోద్ బాబుకి అసలు నిజం తెలిసిపోయింది మేడం. నిజం